హాయ్ అండి. ఇవాళ మన తోటలో ఒక చిన్న హార్వెస్ట్ చేయబోతున్నాము. ఇవాళ ఇంతకుముందు మనం రెడ్ బెండకాయ చూసాం కదా. రెడ్ బెండకాయ కాకుండా కొత్త వెరైటీ ఆఫ్ బెండకాయ కొయ్యబోతున్నాము. దాంతోపాటు ఒక కొత్త వెరైటీ ఆఫ్ ఆకుకూర కూడా కొయ్యబోతున్నాము. పూర్తి వివరాలు తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ ప్రకృతి ఒడి. దిస్ ఇస్ మంజు. ఇది వరకు మన తోటలో రెడ్ కోసాము. ఇవి కొంచెం మరూన్ కలర్ బ్రౌన్ కలర్ మిక్స్ అయి ఉందన్నమాట ఈ బెండకాయలు. మనం ఇదే ఫస్ట్ ఇలాంటి బెండకాయలు మన తోటలో వేయటం. ఇది నార్మల్ బెండకాయ మనకి మార్కెట్లో దొరుకుతుంది కదా. ఇది యాక్చువల్గా హైబ్రిడ్ అనమాట బెండకాయ. మనకి సీజన్తో సంబంధం లేకుండా 40 డేస్కి వచ్చేసే వెజిటబుల్స్లో ముల్లంగి, బెండకాయ, టమాటో, పచ్చిమిరపకాయ ఇలాంటివి తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. కుండీల్లో వేసుకోవాలన్నా ఈజీగా వేసేసుకోవచ్చును. మనకి స్థలం ఉంటే కింద కూడా వేసేసుకోవచ్చు అన్నమాట. మెయింటెనెన్స్ కూడా తక్కువ ఉంటుంది. ఎక్కువ మెయింటెనెన్స్ ఏం అవసరం ఉండదు. పెస్ట్ ఎప్పుడైనా మొక్కలకి ఎప్పుడు అటాక్ అవుతుంది అంటే, మొక్కకి కరెక్ట్ టైంకి నీళ్ళు అందకపోతే, మనకి ఇప్పుడు ఫుడ్ ఎలాగా టైంకి అందకపోతే మనకి డయాబెటీస్ ఇలాంటివి వస్తాయో, సేమ్ మొక్కలకు కూడా అంతే అన్నమాట. వాటర్ టైంకి పట్టకపోతే పెస్ట్ తొందరగా వచ్చేస్తుంది. నేను ఇంటి వరకు నాటుకున్న రెడ్ బెండ, ఇవి రెడ్ అంటే మరూన్ అనమాట, డార్క్ మరూన్. ఇవి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా అక్కడ ఆనియన్స్, క్యాబేజీ, కొత్తిమీర వేసాము. ఆ చివర ఆకుకూరలు వేసాము. ఇటేమో బెండకాయలు, గ్రీన్ బెండకాయలు, ముల్లంగి, కొన్ని ఎగ్జాటిక్ సీడ్స్ అక్కడ వేసాము. అది చూపిస్తాను గోయింగ్ ఫార్వర్డ్. చెట్టు మనకి గ్రీన్ బెండ అయితే గ్రీన్ కలర్లో ఉంటుంది. ఈ కాడలు ఇవి రెడ్వి రెడ్ కలర్లో ఉంటుంది అన్నమాట. సో మనం ఇంతకు ముందు చూసిన పింక్ది కొంచెం లైట్ కలర్ ఉంది. ఇంత డార్క్ కలర్ లేదనమాట ఆకులు. అవి బెండకాయలు రోజు ఒకటి కాస్తాయి అన్నమాట. మనకి కరెక్ట్గా ఒక 10 చెట్లు నాటుకుంటే ఇంటికి ఎప్పుడూ ఉంటాయి బెండకాయలు. ఇది అసలు రావట్లా, చాకుతో కోసుకుందాం. మంచి సైజు ఉన్నాయి చూడండి. ఇది చూడండి, చెట్టు జానడే ఉంది. కరెక్ట్గా 2 బెండకాయలు ఉన్నాయి వీటిలో. ఎందుకంటే త్వరగా వచ్చేస్తాయి కదా. సో ఒక 3-4 ఆకులు వేసిన దగ్గర నుంచి మనకు కాయలు కాస్తూ ఉంటే కోసుకుంటూ ఉండొచ్చు అన్నమాట. సో ఇక్కడికి మన బెండకాయల హార్వెస్ట్ అయిపోయింది. ఈ ఫెన్సింగ్కి కాకరపాదు, బీరపాదు వేసాము. చాలా రోజుల తర్వాత గింజలు నాటుతుంటే రావట్లేదు. ఈసారి కొనుక్కొని వస్తే అదృష్టవశాత్తు అని చెప్పాలి. మనకు బీర దేశవాళీవి దొరికింది, కాకర కూడా దేశవాళీవి దొరికిందనమాట. ఇప్పుడు కాకరకాయలు హార్వెస్ట్ చేసుకుందాం. బీరకాయలు నిన్ననే హార్వెస్ట్ చేశాను. సో ఇప్పుడు పిందెలు ఉన్నాయన్నమాట. ఇవి లోపల కోసినవి అనమాట, బుట్టలో ఉన్నవి. ఇవి బయట పాదుకి అల్లుకున్నవి. ఇన్ని కాయలు వచ్చాయి. ఇది బీరకాయ పిందె చేతికి వచ్చేసింది. యూజువల్గా తెలంగాణలో ఇలా లేత బీరకాయని తింటారనమాట, పచ్చిది. ఉప్పు కారం చల్లుకునే ఎండాకాలం. ఇవాళ ఫస్ట్ టైం పచ్చి బీరకాయ ట్రై చేద్దాం. కీరకాయ లాగా ఉంది, కాకపోతే బీరకాయ ఫుల్ ఫ్లేవర్ ఉంది.
ఇవి మనం ఇంతకుముందు ఆకుకూరలు పాదుల్లో వేసానని చెప్పాను కదా, తోటకూరలు అని. మీకు అక్కడ కనిపిస్తుందా? ఆ లాస్ట్లో ఉన్న ఆకుకూర దగ్గరికి వెళ్తాను, కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మీకు కనిపిస్తుందో లేదో, ఫుల్ ఎండ్ ఉంది ఇక్కడైతే. దూరం నుంచి చూస్తే రాణి పింక్ అంటారు కదా, ఆ కలర్ కనిపిస్తుంది అన్నమాట మంచిగా. ఇదేమో ఇంకొక రకం తోటకూర. మీకు డిఫరెన్స్ చూపిస్తాను ఎలా అంటే, ఇది ఇక్కడ నుంచి తీసుకున్న తోటకూర కొంచెం బ్రౌన్ ఉంటుంది. ఇదేమో ఇది కదా, ఈ తోటకూర రౌండ్ షేప్ ఉంటుంది ఆకు. ఇక్కడ చూడండి, టిప్పు దగ్గర షార్ప్ ఉండదు. ఇదేమో టిప్పు దగ్గర షార్ప్ ఉంటుంది. సో ఇది ఒక తోటకూర, ఇది ఒక తోటకూర. నేను చెప్పా కదా మొలకాకు అంటారని, అది దీంట్లో గ్రీన్ మొలక, అది రెడ్ మొలక. ఇక ఇప్పుడు ఇవాళ మీకు చూపించాలనుకున్న కొత్త వెరైటీ ఆఫ్ ఆకుకూర ఇది అనమాట. ఏంటి తోటకూరే కదా, దీంట్లో ఏముంది స్పెషల్ అనుకుంటున్నారా? చూపిస్తా ఆగండి. స్పెషల్ ఆకులో కాదు, కాడలో అనమాట. మీకు కనిపిస్తుందా? మా ఇంట్లో వాళ్ళు దీనికి ఒక కొత్త పేరు పెట్టారు, ట్యూబ్లైట్ ఆకుకూర అని చెప్పేసి. కనిపిస్తుందా? నేను ఇప్పుడు హార్వెస్ట్ చేస్తా. ఇలా సరిగా కనిపించకపోవచ్చేమో, నేను అదిగోండి. సో కాడలు ఇలా వైట్ ఉంటాయి. మీకు గుర్తుందా, ఇది వరకు మనం పింక్ తోటకూర అని చెప్పేసి కాడ చాలా టెండర్ పింక్ ఉన్నది చూసాము. ఇది వైట్ అన్నమాట. సో ఇప్పుడు నేను హార్వెస్ట్ చేస్తున్నాను ఫస్ట్ టైము. లాస్ట్ టైము విత్తనాలు తెచ్చి వేస్తే ఒకటే వచ్చిందనమాట. దాని నుంచి విత్తనాలు చేసి మళ్ళీ ఇప్పుడు ఇది పోసాము. ఇది మన విత్తనాలు అనమాట. చూడండి, వైట్ తోటకూర పాలలాగానే ఉంది చూడండి. టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం అని చెప్పాను కదా, నేను కూడా తినటం. పింక్ది అయితే తిన్నాము, ఇది వైట్. ఇలా కొత్తవి ఏమన్నా ట్రై చేస్తూ ఉంటే భలే మజా వస్తుంది అన్నమాట. ఇది మనం ఇప్పుడు ఇక్కడ హార్వెస్ట్ చేసిన తోటకూర చూసారా, ట్యూబ్ లైట్ లాగానే ఉంది. సో టేస్ట్ హోప్ఫుల్లీ ఇది టెండర్గానే ఉంటుంది అనుకుంటున్నాను, అన్ని తోటకూరలాగే. చూడాలి టేస్ట్ ఎలా ఉంటుందని. కానీ చూడటానికైతే మాత్రం చాలా సూపర్గా ఉంది. ముల్లంగి నేలలోకి ఉంటుంది అనుకుంటాం కదా, చూడండి ఇది ఎదిగేటప్పుడు పైకి వస్తుంది అనమాట, కిందికి వెళ్ళకుండా. ఇది వల్ల హార్వెస్ట్ చేసుకుందాం సలాడ్ కోసం. ఇది బీట్రూట్లో బై మిస్టేక్ సీడ్స్లో కూడా ముల్లంగి ఉందన్నమాట. భలే వచ్చింది పొడుగు సైజు. తోటకూర చూడండి మెరుస్తూ ఉంది కాడ. తోటకూర, ముల్లంగి, గ్రీన్ బెండ, రెడ్ బెండ, కొత్తిమీర, కరివేపాకు, కాకరకాయలు. ఇక్కడ ఉన్నాయి ఇవి హైబ్రిడ్ కాకరకాయలు అన్నమాట. హైబ్రిడ్కి నార్మల్కి డిఫరెన్స్ ఎట్లా అంటే, హైబ్రిడ్కి ఇలా పైన ఉన్న ఈ స్పైక్స్ షార్ప్గా ఎక్కువ ఉంటాయి అన్నమాట. నాటు కాకరకాయలకి స్పైక్స్ తక్కువ ఉంటాయి, అంటే స్మూత్గా ఉంటాయి కొంచెం. అలా మార్కెట్లో చూసి తీసుకోవచ్చు అన్నమాట. ఇవి ఇవాళ మనం హార్వెస్ట్ చేసుకున్నది. మరొక కొత్త మొక్కతోటి మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు మంజు, సైనింగ్ ఆఫ్ ది ప్రకృతి.